తిరుగుబాటు చేసేటోళ్ళు వారంతా నీతిమంతులు లేనట్లు కానొస్తారు, లేక తమ తాము కనబరుచుకుంటారు. మేమే తిరుగుబాటు చేస్తున్న ప్రజలు. మంచి ఉదాహరణ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే యొక్క అన్నయ్య అయిన అహరోను మిర్యాములు అంటున్నారు, దేవుడు నీతోనే మాట్లాడుతాడా? 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా తిరుగుబాటు కలిగిన ప్రజలను పోలి మాట్లాడటం. అలా కూడా మనం 2025 సంవత్సరంలో మాట్లాడద్దండి. దేవుడు మనలను ఎముకలు కలిగిన లోయలోనికి, నిర్జీవ అవస్థలోనికి నడిపిస్తున్నట్లు మనకు అనిపించినా మొదటిగా ఒక పెసిమిస్ట్ని పోలి మనం మాట్లాడొద్దు. రెండవదిగా తిరుగుబాటు చేసిన ప్రజలుగా మనం మార్చబడకూడదు.